ఏపీలో ప్రైవేట్ ట్రావెల్స్ పై ఆర్టీఏ అధికారులు కొరడా జలిపిస్తున్నారు. అనుమతులు లేని ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులను నిలిపివేస్తున్నారు అధికారులు. గుంటూరు, విజయవాడ నుంచి వెళ్లేటటువంటి బస్సులను నిలిపివేస్తున్నారు. ఇప్పటికే తనిఖీల్లో ఆర్టీఏ అధికారులు పలు బస్సులకు సరైన అనుమతులు లేవని గుర్తించారు. వారం రోజుల్లోగా అన్ని అనుమతులతో బస్సులు నడపాలని ఆదేశించారు. పూర్తి ఫిట్నెస్ కలిగి ఉంటేనే బస్సులు నడపాలని ఆదేశించారు. ఇటీవల జరిగినటువంటి బస్సు ప్రమాదం అనంతరం ఆర్టీఏ అధికారులు ఎక్కడికక్కడ తనిఖీలు చేపడుతున్నారు. ముఖ్యంగా ఏపీలో ఆర్టీఏ అధికారులు ముఖ్యంగా ప్రైవేట్ ట్రావెల్స్ పై కొరడ జలిపిస్తున్నారు. ఎక్కడికక్కడ తనిఖీలు చేస్తున్నారు. ఆకస్మికంగా తనిఖీలు చేసి ఫిట్నెస్ లేనటువంటి బస్సులను ఆపివేస్తున్నారు. మరికొన్ని బస్సులను ఫైన్ వేస్తున్నారు. ఇక అప్డేట్స్ మా ప్రతినిధి జయరాజ్ అందిస్తారు. జయరాజ్, ఆర్టీఏ అధికారులు ఏపీలో కొరడ జలిపిస్తున్నారు. ఇప్పటికే కొన్ని బస్సులను నిలిపివేశారు. అప్డేట్స్ ఏంటి? ఝాన్సీ రాణి, ఇటీవల జరిగిన బస్ ప్రమాదం నేపథ్యంలో ఆర్టీఏ యంత్రాంగం ఆలస్యంగా అలర్ట్ అయింది. ఆ రోజు నుంచి కూడా తనిఖీలు చేస్తా ఉంది. రాత్రి విజయవాడ, అదేవిధంగా గుంటూరు నుంచి హైదరాబాదు వివిధ ప్రాంతాలకు వెళ్లాల్సినటువంటి బస్సుల్ని, చాలా వరకే బస్సుల్ని నిలిపివేసిన పరిస్థితి. ఆ బస్సులన్నీ తనిఖీ చేస్తే ఫిట్నెస్ సరిగా లేదనేటటువంటి అంశం వెలుగులోకి రావడంతో బస్సులను అయితే వెళ్లకుండా ఎక్కడికక్కడ ఆపేశారు. వారం రోజుల్లోగా బస్సులన్నిటి కూడా పూర్తి స్థాయిలో ఫిట్నెస్ కలిగి ఉంటేనే బస్సుల్ని తిప్పాలని చెప్పేసి ఆంక్షలు విధించినటువంటి పరిస్థితి ఉంది. ఇటీవల కర్నూలు సమీపంలో జరిగినటువంటి బస్సు ప్రమాదంలో 19 మంది మృతి చెందటం, ఈ నేపథ్యంలోనే రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని బస్సుల పైన కూడా ప్రైవేట్ ట్రావెల్స్ పైన తనిఖీలు నిర్వహిస్తే చాలా బస్సులు, దాదాపు 450 బస్సులకు పైగా సీజ్ చేసినటువంటి పరిస్థితి. వాటికి సంబంధించి పూర్తి స్థాయిలో నిర్వహణకి సరిగా లేవు అనేటటువంటి అంశం వెలుగులు చూసినటువంటి నేపథ్యంలో 480 బస్సులకు పైగా సీజ్ చేశారు. ఈ నేపథ్యంలో ఆర్టీఏ యంత్రాంగం అంతా కూడా ఫిట్నెస్, అసలు ఆ బస్సులకి, తిరుగుతున్నటువంటి బస్సులకి ఫిట్నెస్ ఉందా లేదా, అవి ప్రయాణికుల్ని చేరవేసే దానికి అర్హత ఉందా లేదా అనే అంశానికి సంబంధించి అన్ని చోట్ల కూడా తనిఖీలు చేస్తా ఉన్నారు. అత్యధికంగా బస్సులు విజయవాడ నుంచి, గుంటూరు నుంచి రాష్ట్రంలో సుదూర ప్రాంతాలకి ప్రయాణికులు చేరవేసేటటువంటి అంశం ఉన్నటువంటి నేపథ్యంలో ఆ బస్సులన్నీ కూడా తనిఖీలు చేసి ఫిట్నెస్ సక్రమంగా ఉందా లేదా అనే అంశం గురించి కూడా తనిఖీలు చేసిన నేపథ్యంలో చాలా బస్సులకి ఫిట్నెస్ సరిగా లేదనేటటువంటి విషయం వెల్లడైంది. ఈ నేపథ్యంలో ఆర్టీఏ యంత్రాంగం కఠినంగా ఉండాలని చెప్పేసి నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వం నుంచి కూడా ఈ మేరకు కఠినమైనటువంటి ఆదేశాలు వచ్చినటువంటి నేపథ్యంలో ప్రయాణికుల భద్రత, సురక్షితం అనేటటువంటి అంశాన్ని గుర్తించినటువంటి యంత్రాంగం ఆ ఫిట్నెస్ సక్రమంగా లేనటువంటి బస్సులన్నీ కూడా ప్రయాణికులు చేరవేయడానికి కావాల్సినటువంటి ఏర్పాట్లు పూర్తిగా నిలిపివేసింది. దీనికి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసింది. దీంతో ఆర్టీసీ కూడా ప్రత్యేక సర్వీసులు వేరు ప్రాంతాలకు నిర్వహించేటువంటి పరిస్థితి. మొత్తమే చూస్తే ఈ రోజు కూడా తనిఖీలు నిర్వహించడానికి ఆర్టీఏ యంత్రాంగం సిద్ధంగా ఉంది. రాష్ట్రంలో వేరు ప్రాంతాలకు వెళ్తున్న బస్సుల్ని ఫిట్నెస్ సక్రమంగా ఉందా లేదా, వాటి ప్రయాణికులు చేరవేయడానికి కావాల్సినటువంటి అర్హత ఉందా లేనే అంశానికి సంబంధించి కూడా ఆర్టీఏ యంత్రాంగం పూర్తిగా తనిఖీలు చేస్తుంది. దాదాపు విజయవాడ, అదేవిధంగా గుంటూరు నుంచి కూడా కొన్ని వందల బస్సుల్ని నిలిపివేసినటువంటి పరిస్థితి ఉంది. ఝాన్సీ. థ్యాంక్ యూ జయరాజ్.